బెస్ట్ మోరల్ స్టోరీస్. ఒక గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉన్నాడు. రామయ్యకు వ్యవసాయం అంటే కేవలం వృత్తి కాదు, అదొక దైవ కార్యం. తన భార్య సీతమ్మతో కలిసి రాత్రింబవళ్లు కష్టపడి పొలంలో పనిచేస్తూ నిజాయితీగా జీవనం సాగిస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం రామయ్య తన 2 ఎకరాల పొలంలో ఎంతో ఖరీదైన లాభదాయకమైన కూరగాయల పంటను వేశాడు. ఒకరోజు పగలంతా పొలంలో కష్టపడి సాయంత్రం ఇంటికి చేరుకున్న రామయ్య తన భార్యతో మాట్లాడుతూ ఉంటాడు. సీతమ్మా, కాస్త మంచినీళ్లు తీసుకురావే. ఈరోజు పొలంలో పని చాలా ఎక్కువగా ఉండింది, కాని పంట చూస్తుంటే 2 కళ్ళు చాలడం లేదు. ఈ సంవత్సరం దిగుబడి చాలా అద్భుతంగా రాబోతోంది. మీరు పడే కష్టానికి ఆ భూమాత తప్పకుండా ప్రతిఫలమిస్తుంది. మీ కష్టాన్ని చూసి ఆ దేవుడు కూడా కరుణించక మానడు. ఇంతకీ ఈ వారం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటారు? ధరలు బాగానే పలుకుతున్నాయే. మన పొలంలో పండిన వంకాయలు, బెండకాయలు, టమాటోలు అన్నీ నాణ్యమైనవి. రేపుదయాన్నే వెళ్ళి సంతలోని ధరలు కనుక్కొని ఎల్లుండి నుండి కోత మొదలు పెడదామనుకుంటున్నాను. ఈసారి వచ్చే డబ్బుతో ఆ పాత బాకీలన్నీ తీర్చేసి మిగిలిన డబ్బుతో పొలానికి కంచె వేయిద్దామనుకుంటున్నాను. సీతమ్మ సంతోషంగా, మీ మాటలు వింటుంటే నాకెంతో ఆనందంగా ఉందయ్యా. ఎన్నో ఏళ్లుగా మనం పడుతున్న కష్టాలకు ఇప్పుడు ప్రతిఫలం దక్కబోతోంది. సరే, మీరు కాళ్ళు చేతులు కడుక్కోండి. నేను వేడివేడిగా అన్నం వడ్డిస్తాను. భోజనం చేసి ప్రశాంతంగా నిద్రపోండి. రేపు మళ్లీ ఉదయాన్నే పొలానికి వెళ్ళాలి కదా. భార్యాభర్తలిద్దరూ అలా సంతోషంగా రాత్రి భోజనం చేసి నిద్రపోతారు. కాని ఆ ఊర్లో వీరబాబు అనే ఒక బద్ధకస్తుడు ఉన్నాడు. కష్టపడి పనిచేయడం అంటే వాడికి ఏమాత్రం గిట్టదు. ఒకరోజు రాత్రి వీరబాబు తన స్నేహితుడు రంగయ్యతో కలిసి ఊరి చివర ఉన్న ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ఎరా వీరబాబు, ఇలా ప్రతిరోజు ఖాళీగా కూర్చుంటే జీవితం ఎలా గడుస్తుందిరా? వయసులో ఉన్నావు, ఏదైనా పని చేసుకుంటే 4 రాళ్లు వెనక వేసుకోవచ్చు కదా. ఎన్నాళ్లని ఇలా ఊరి మీద పడి తింటావు? నిన్న కూడా ఎవరో కిరాణా కొట్టువాడి దగ్గర అప్పు చేసి ఎగవేశావని ఊర్లో చెప్పుకుంటున్నారు. రే రంగయ్య, నీకసలు బుద్ధే లేదురా. పని చేసి సంపాదించేవాడు ఎప్పటికీ కూలివాడిగానే మిగిలిపోతాడు. నా తెలివితేటలు నీకు అర్థం కావులే. ఈ ఊర్లో రైతులు పగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడి పంటలు పండిస్తూ ఉంటారు. వాళ్ళు పండించిన పంటను రాత్రికి రాత్రే నేను కోసుకుపోయి పక్క ఊరి సంతలో అమ్ముకుంటాను. పని లేదు, శ్రమ లేదు, కానీ జేబు నిండా డబ్బులు. రేయ్, ఇది చాలా తప్పురా. వాళ్ళెంతో రక్తం చిందించి పండించిన పంటను నువ్వు దొంగలించడం పాపంరా. ఏనాటికైనా దొరికిపోతావు. ఆ రోజు ఊరి జనాలు నిన్ను చెట్టు కట్టేసి కొడతారు. నా మాట విను. ఈ దొంగతనాలు మానేసి నాతో పాటు పొలం పనులకి రా. రోజుకింత కూలి వస్తుంది, ప్రశాంతంగా బ్రతకవచ్చు. నాకు నీ నీతి సూత్రాలు అవసరం లేదు రంగయ్య. ఈరోజు రాత్రి నా కన్ను రామయ్య పొలం మీద పడింది. వాడి పొలంలో కూరగాయలు బ్రహ్మాండంగా పండాయని ఊరంతా చెప్పుకుంటున్నారు. వాడికి తెలియకుండా ఈ రాత్రి వెళ్ళి ఓ 4 బస్తాల కూరగాయలు ఎత్తుకొస్తాను. రేపు పక్క ఊరి సంతలో అమ్మి ఆ డబ్బుతో దర్జాగా బతుకుతాను. నువ్వెళ్ళు, నాకడ్డు రాకు అంటూ రంగయ్య ఎంత చెప్పినా వినకుండా వీరబాబు తన దొంగ బుద్ధిని మార్చుకోడు. అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో వీరబాబు 2 ఖాళీ బస్తాలు తీసుకుని రామయ్య పొలానికి చేరుకుంటాడు. ఎంతో జాగ్రత్తగా చప్పుడు కాకుండా పొలంలోకి దూరి ఏపుగా పెరిగిన వంకాయలు, బెండకాయలు అన్నీ కోసి బస్తాల్లో నింపుకుంటాడు. ఆ బస్తాలను భుజాన వేసుకుని అక్కడ్నుండి పారిపోతాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య ఎప్పట్లాగే పొలానికొస్తాడు. అరే రే, ఇదెక్కడి ఘోరం! నిన్న సాయంత్రం నేను చూసి వెళ్ళినప్పుడు గుత్తికి 10 కాయల చొప్పున వేలాడుతున్నా నా కూరగాయలన్నీ ఏమయ్యాయి? ఎవరైనా కోసుకెళ్లారా? అవునవును, ఈ కాలి గుర్తులు చూస్తుంటే ఎవరో రాత్రిపూట పొలంలో పడి దొంగతనం చేసినట్టున్నారు. అన్యాయం! నా నెత్తురు ధారపోసి పండించిన పంటను ఏ పాపాత్ముడు ఇలా దోచుకుపోయాడు? కనీసం 10 బస్తాల పంట దొంగిలించబడింది అనుకుంటూ రామయ్య ఎంతో బాధగా దిగాలుగా ఇంటికి చేరుకుంటాడు. అతని ముఖం చూసి సీతమ్మ కంగారు పడుతుంది. ఏమయ్యా,
ఏమైంది? పొలానికి ఎంతో సంతోషంగా వెళ్ళినవారు ఇంత దిగులుగా తిరిగొచ్చారేంటి? ఎవరైనా ఏమైనా అన్నారా? ఎవ్వరూ ఏమీ అనలేదు సీతమ్మ. కానీ మన కష్టం మొత్తం గంగలో కలిసిపోయింది. నిన్న రాత్రి ఎవరో దుర్మార్గుడు మన పొలంలో పడి పంటంతా దొంగిలించుకుపోయాడు. నేనెంతో ఆశగా పెంచుకున్న కాయలన్నీ కోసుకుపోయాడు. మన ఆశలన్నీ అడియాశలైపోయాయి. అయ్యో భగవంతుడా, ఎంత పని జరిగింది! మనం రాత్రింబవళ్ళు కష్టపడితే ఏ శ్రమ తెలియనివాడు ఇలా దోచుకుపోవడమా? మనం వెంటనే వెళ్ళి గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేద్దాం. వాళ్ళ దొంగని పట్టుకొని శిక్షిస్తారు. రామయ్య ఆలోచిస్తూ, వద్దు సీతమ్మ, గ్రామ పెద్దలకు చెబితే వాళ్ళు విచారణ చేస్తారు. కానీ దొంగ ఎవరో ఖచ్చితంగా తెలియదు కదా. ఒకవేళ వాడెవరో ఒక పేదవాడై ఉండి ఆకలి తట్టుకోలేక చేశాడేమో, లేదా నిజంగానే ఏదైనా దుర్మార్గుడైతే రేపు మన పొలానికి నిప్పు పెట్టినా పెట్టవచ్చు. ఈ సమస్యను మనం బుద్ధి బలంతోనే పరిష్కరించాలి. ఇక జన్మలో దొంగతనం చెయ్యాలన్న ఆలోచన రాకుండా వాడికొక గుణపాఠం చెప్పాలి. గుణపాఠం చెప్పాలా? అదెలా సాధ్యమయ్యా? వాడెవరో ఎక్కడుంటాడో కూడా మనకి తెలియదు కదా. రాత్రిపూట పొలానికి కాపలాగా వెళ్తారా? మీకు వయసు పైబడింది. ఒకవేళ దొంగల ముఠా వస్తే మీరొంటరిగా వాళ్లను ఎదిరించలేరు కదా. దయచేసి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. నువ్వు కంగారు పడకు సీతమ్మ. రామయ్య బలం తగ్గినా బుద్ధి బలం తగ్గలేదు. ఈరోజు రాత్రి నేను పొలం దగ్గర కాపలా ఉంటాను. నాకెవ్వరితోనూ గొడవ పడాల్సిన అవసరం రాదు. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ రోజు రాత్రి రామయ్య పొలం గట్టున ఉన్న ఒక పెద్ద పొద చాటున దాక్కుంటాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక వ్యక్తి ఖాళీ బస్తాల్తో మెల్లగా పొలంలోకి రావడం రామయ్య గమనిస్తాడు. వెన్నెల వెలుగులో ఆ వ్యక్తిని చూసి రామయ్య ఆశ్చర్యపోతాడు. అరేరే, వీడు మన ఊరి వీరబాబు కదా. కండలు తిరిగిన దేహం ఉంచుకొని కష్టపడి పనిచేయడం చేతకాక ఇలా రైతుల పొలాల్లో పడి దొంగతనాలు చేస్తున్నాడా? వీడికి శారీరక శిక్ష కాదు, మానసిక శిక్ష పడాలి. అప్పుడే వీడికి బుద్ధొస్తుంది. ఉండు వీరబాబు, నీకు సరైన వైద్యం చేస్తాను. రామయ్య వీరబాబునేమనకుండా ఆ రాత్రికి ప్రశాంతంగా వదిలేస్తాడు. వీరబాబు ఎప్పట్లాగే కొన్ని కూరగాయలు కోసుకొని వెళ్ళిపోతాడు. ఉదయం కాగానే రామయ్య ఇంటికొచ్చి తన భార్య సీతమ్మకు తన ప్రణాళికను వివరిస్తాడు. సీతమ్మ, మన పొలంలో పడుతున్న దొంగ ఎవరూ కాదు, మన ఊరి వీరబాబు. వాడు బద్ధకస్తుడు, కష్టపడకుండా బతకాలనుకునే రకం. ఈరోజు సాయంత్రం మనం ఇద్దరం కలిసి పొలానికి వెళ్దాం. నేను చెప్పినట్లు నువ్వు నాతో నాటకం ఆడాలి. మనం గట్టిగా ఒక అబద్ధం మాట్లాడుకోవాలి. ఆ అబద్ధం వాడి చెవిన పడేలా చెయ్యాలి. అబద్ధమా? ఎలాంటి అబద్ధమయ్యా? నాకేం అర్థం కావడం లేదు. మన పొలంలో ఒక గుప్త నిధి ఉందని మాట్లాడుకుందాం. కష్టపడకుండా ఏకంగా నిధి దొరుకుతుందంటే వాడు దేనికైనా తెగిస్తాడు. వాడి అత్యాశే వాడికి గుణపాఠం నేర్పుతుంది. సాయంత్రం పొలం దగ్గర నేను చెప్పినట్లు చెయ్యి. సాయంత్రం అవుతుంది. వీరబాబు ముందే వచ్చి చీకటి పడే వరకు ఎదురు చూడాలని పొలం గట్టునున్న పొదల్లో దాక్కుంటాడు. అదే సమయానికి రామయ్య సీతమ్మ పొలానికి వస్తారు. రామయ్యకు వీరబాబు అక్కడ దాక్కున్నట్లు ముందే తెలుసు. కావాలని వీరబాబుకు వినిపించేలా గట్టిగా మాట్లాడటం మొదలు పెడతాడు. రామయ్య ఆనందంగా గొంతు పెంచి, సీతమ్మా, మన కష్టాలన్నీ తీరిపోయాయి. ఆ భగవంతుడు మనల్ని కరుణించాడు. ఇక మనం ఈ కూరగాయలు అమ్ముకొని బతకాల్సిన అవసరం లేదు. మనం కోటీశ్వర్లం కాబోతున్నాం. సీతమ్మ ఆశ్చర్యంగా నటిస్తూ, ఏంటయ్యా మీరనేది? కోటీశ్వర్లు కావడమేంటి? మీకేమైనా మతి భ్రమించిందా? ఇలా గట్టిగా అరవకండి. ఎవరైనా వింటే ఏమనుకుంటారు? మెల్లగా చెప్పండి, అసలు విషయం ఏంటి? రామయ్య కావాలని గట్టిగా, నీ గుర్తుందా సీతమ్మ, మా తాత చనిపోయే ముందు నన్ను పిలిచి ఒక రహస్యం చెప్పాడు. మన పూర్వీకులు చాలా ధనవంతులట. వాళ్ళు సంపాదించిన బంగారు నాణేలను, ఆభరణాలను ఒక పెద్ద రాగి కుండలో పెట్టి మన పొలంలోనే పాతేశారట. ఏ ఆపద వచ్చినా ఆ నిధిని వాడుకోమని మా తాత నాకు చెప్పాడు. సీతమ్మ ఉత్కంఠగా నటిస్తూ, మరిప్పుడెందుకు ఆ మాట గుర్తొచ్చింది? ఆ నిధి నిజంగానే మన పొలంలో ఉందంటారా? అవును సీతమ్మ,
నిన్న రాత్రి నాకు మా తాత కల్లోకొచ్చి, ఒరేయ్ రామా, ఆ నిధి ఎక్కడుందో నీ ఖచ్చితమైన ఆనవాళ్లు చెప్తాను విను. మన పొలంలో మధ్యలో ఒక చోట ఆ కుండ పాతబడి ఉంది. అది భూమికి దాదాపు 3 అడుగుల లోతులో ఉంటుంది. దాన్ని తవ్వి తీసుకొని సుఖంగా బతకండి అని చెప్పాడు. అయ్యో భగవంతుడా, నిజంగానా? అయితే ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే వెళ్ళి ఆ నిధిని తవ్వి తీద్దాం పదండి. ఎవరికైనా తెలిస్తే మనకంటే ముందే వాళ్లే తవ్వేసుకొని పోతారు. హ, పిచ్చిదానా, ఇప్పుడు చీకటి పడుతోంది. పైగా తవ్వాలంటే పలుగు పార తీసుకురావాలి. రేపుదయాన్నే పక్కూరు నుంచి నమ్మకస్తులైన ఒక 4 కూలీల్ని తీసుకొస్తాను. వాళ్ళకి మంచిగా డబ్బులిచ్చి ఉదయాన్నే పొలమంతా తవ్వి ఆ నిధిని బయటకు తీద్దాం. ఈ రాత్రికే ఆ నిధి భద్రంగా భూమిలోనే ఉంటుందిలే. నువ్వెవరికీ ఈ విషయం చెప్పకు. పద, ఇంటికి వెళ్దాం అనుకుంటూ రామయ్య సీతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పొదల్లో దాక్కున్న వీరబాబు ఇదంతా వింటాడు. వాడి కళ్ళు ఆశతో మెరుస్తాయి. వాడి గుండె వేగం పెరుగుతుంది అనుకుంటూ వీరబాబు అత్యాశతో ఉరకలేస్తూ వెంటనే తన ఇంటికి పరిగెత్తి ఒక పెద్ద గుణపం, ఒక పార తీసుకుని రామయ్య పొలానికి తిరిగొస్తాడు. రాత్రి 10 గంటల సమయం. పొలమంతా నిర్మానుష్యంగా ఉంది. రామయ్య తాత చెప్పిన ఆనవాళ్లు సరిగ్గానే ఉన్నాయో లేదో చూద్దాం. పొలం మధ్యలో అన్నాడు, 3 అడుగుల లోతు అన్నాడు. సరే, ఇక్కడి నుంచి తవ్వడం మొదలు పెడతాను. ఆ నిధి దొరికే వరకు నేనీ పొలం విడిచి వెళ్లేదే లేదు అనుకుంటూ వీరబాబు తవ్వడం మొదలు పెడతాడు. 1 గంట గడుస్తుంది. 2 గంటలు గడుస్తాయి. పొలం మధ్యలో 3 అడుగుల లోతు తవ్వినా ఏమీ దొరకదు. వీరబాబు ఆయాసపడుతూ, అబ్బా, ఈ రామయ్య గాడికి వాళ్ళ తాత సరిగ్గా చెప్పినట్లేడు. పొలం మధ్యలో అన్నాడు కాని ఏ వైపు మధ్యలోనో చెప్పలేదు. ఒకవేళ కాస్త కుడివైపుకు పాతాడేమో. సరే, అటువైపు కూడా తవ్వుతాను అంటూ వీరబాబు మళ్లీ తవ్వడం మొదలు పెడతాడు. వాడికి అలవాట్లేని కష్టం కావడంతో చేతులు బొబ్బలెక్కుతాయి. కాని బంగారం మీద ఆశ వాణ్ణి ఆపనివ్వదు. వాడి బట్టలన్నీ మట్టితో నిండిపోయుంటాయి. వీరబాబు నీరసంగా, కోపంగా, ఈ ముసలి రామయ్య గాడికి వాళ్ళ తాత కల్లోకొచ్చి అబద్ధం చెప్పాడా ఏంటి? ఎక్కడా దొరకడం లేదే. నా నడుము విరిగిపోతోంది. అయినా సరే, నేను వదిలిపెట్టను. ఎక్కడో ఒకచోట ఆ కుండ ఉండి తీరుతుంది. మిగిలిన పొలం కూడా తవ్వేస్తాను. రేపుదయం రామయ్య వచ్చేలోపు ఎలాగైనా ఆ నిధి నా సొంతం కావాలి. అలా వీరబాబు పట్టుదలగా, అత్యాశతో రాత్రంతా ఆ పొలం మొత్తం తవ్వేస్తాడు. తెల్లవారుజామున 5 గంటల సమయానికి వాడికొక మూలలో పారకేదో గట్టిగా తగులుతుంది. టంగ్ టంగ్ అని శబ్దం వస్తుంది. దొరికింది, దొరికింది! నా నిధి నాకు దొరికింది. రామయ్య తాత చెప్పింది నిజమే. ఇక్కడే ఉందన్నమాట. అక్కడొక చిన్న మట్టి కుండ కనిపిస్తుంది. దానిపైన ఒక మూత గట్టిగా కట్టి ఉంటుంది. వీరబాబా కుండను బయటికి తీసి ఎంతో సంబరంగా దాన్ని పట్టుకుని నేలపై కూర్చుంటాడు. ఆనందంతో అతను, ఆహా, రాత్రంతా నేను పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఈ కుండ నిండా బంగారు నాణేలు ఉంటాయి. ఇక నేను కోటీశ్వరుణ్ణి. ఈ కుండను తీసుకుని ఎవ్వరూ చూడకముందే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని తెరిచి చూసుకుంటాను. వెనక నుండి రామయ్య గొంతు వినిపిస్తుంది. రామయ్య తన భార్య సీతమ్మతో కలిసి అక్కడికొస్తాడు. వాళ్ల చేతుల్లో ఎలాంటి కర్రలుగాని ఆయుధాలుగానీ లేవు. వాళ్ల ముఖాల్లో చాలా ప్రశాంతత, చిరునవ్వు ఉన్నాయి. రామయ్య నవ్వుతూ, ఏమయ్యా వీరబాబు, చాలా అలసిపోయినట్టున్నావు. రాత్రంతా నిద్రపోకుండా నా పొలమంతా అద్భుతంగా దున్నిపెట్టావు. నీ కష్టానికి చాలా సంతోషం నాయనా. రామయ్య గారు, మీరా ఇక్కడ? అది నేను ఊరికే అటు వెళ్తూ ఉంటే మీ పొలంలో ఎవరో మట్టి తవ్వుతుంటే చూడ్డానికొచ్చాను. అబద్ధాలు చెప్పకు వీరబాబు. నువ్వెందుకు వచ్చావో, రాత్రంతా ఎందుకు తవ్వావో మాకు తెలుసు. నువ్వు చేతిలో పట్టుకున్న ఆ కుండ కోసమే కదా ఈ కష్టమంతా. ఇది మీకు దొరకదు. ఇది నా కష్టం. నేను రాత్రంతా తవ్వి తీసుకున్నాను. ఈ నిధి నాదే. నేను దీన్ని వదలను. నీ నిధిని మేమెందుకు తీసుకుంటాను నాయనా? అది నువ్వు కష్టపడి తవ్వి తీసుకున్నావు. అది నీకే చెందుతుంది. కానీ అంత తొందరెందుకు? ఒక్కసారి ఆ కుండ మూత తెరిచి
అందులో ఎన్ని బంగారు నాణాలున్నాయో లెక్క పెట్టుకో. తర్వాతే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు. అప్పుడు వీరబాబుకి వాళ్ళ ప్రవర్తన అర్థం కాదు. వాళ్ళు తనను పట్టుకుని కొడతారు అని అనుకుంటే ఇలా ప్రశాంతంగా మాట్లాడటం ఏమిటా అని అనుకుంటాడు. సరే, వీళ్ల ముందే నాణాలు లెక్కపెట్టి వీళ్ల కడుపు మండిస్తాను అని అనుకుని తొందరగా కుండ మూత తెరుస్తాడు. తీరా చూస్తే అందులో ఎలాంటి బంగారు నాణేలు లేవు. కొన్ని గులకరాళ్ళు, పైన ఒక చిన్న కాగితం చీటీ మాత్రమే ఉంటాయి. ఏంటిది? రాళ్ళు? నిధి ఏది? బంగారం ఏది? నన్ను మోసం చేశారా? మీరు నాటకం ఆడారా? నా రాత్రంతా వృధా చేశారు. రామయ్య నవ్వుతూ ముందుకొచ్చి, వీరబాబు, ఆ చీటీలో ఏముందో ఒకసారి చదువు. అప్పుడు వీరబాబు చేతులు వణుకుతూ ఉండగా ఆ చీటీ తీసుకొని చదువుతాడు. అందులో ఇలా రాసుంటుంది: ఓ తెలివి తక్కువ దొంగ, సులువుగా వచ్చే సంపద కోసం ఆశపడితే చివరికి అలసట, శ్రమ మాత్రమే మిగులుతాయి. కష్టపడి పనిచేయడమే మనిషికి నిజమైన నిధి. నీ అత్యాసే నీ చేత నా పొలాన్ని ఉచితంగా దున్నించింది. వీరబాబు అవమానంతో, ఇది మీరు కావాలని చేశారా? నేను దొంగతనానికి వస్తానని మీకు ముందే తెలుసా? అవును వీరబాబు, నువ్వు 2 రోజులుగా నా కష్టాన్ని దోచుకుపోతున్నావు. నేను నిన్ను గ్రామ పెద్దలకు అప్పగించి చెరసాలకు పంపగలను, లేదా 4 తగిలించి పంపగలను. కానీ నువ్వు కష్టపడటానికి ఇష్టపడని వాడివి. సులువుగా డబ్బులు రావాలంటే ఎంతకైనా తెగిస్తావు. నీ అత్యాశను వాడుకుని నీతోనే నా పొలాన్ని దున్నించాను. చూశావా వీరబాబు, రాత్రంతా నువ్వొక్కడివి ఈ 2 ఎకరాల పొలాన్ని లోతుగా తవ్వేశావు. అంటే నీలో ఎంత శక్తుందో అర్థమవుతోందా? రేపు నేను తదుపరి పంట కోసం ఈ పొలాన్ని దున్నించాలంటే నాకు కనీసం 3,000 రూపాయలు ఖర్చయ్యేది. నీ అత్యాశ వల్ల నా 3,000 మిగిలాయి. ఇదిగో నాయనా, ఉచితంగా ఏది ఇవ్వడం నాకిష్టం లేదు. నువ్వు రాత్రంతా నా పొలం తవ్వినందుకు ఇది నీ కూలి. కష్టపడి పనిచేస్తే డబ్బెలా వస్తుందో నువ్వు తెలుసుకోవడానికే నీకిది ఇస్తున్నాను. అప్పుడు వీరబాబు వాడికప్పుడు జ్ఞానోదయం అవుతుంది. రాత్రంతా తను పడిన కష్టం, తన చేతులకున్న బొబ్బలు, తనలోని బలాన్ని వాడికే తెలియజేశాయి. తనెంత మూర్ఖుడో వాడికి అర్థమైంది. వీరబాబు కన్నీళ్లతో, నన్ను క్షమించండి రామయ్య గారు. నేను చేసిన తప్పు నాకు తెలిసింది. సులువుగా వచ్చే డబ్బు కోసం నేనెంత దిగజారిపోయానో ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ 500 రూపాయలు నా కష్టార్జితం. వీటిని నేను ప్రాణంగా చూసుకుంటాను. మంచిది వీరబాబు, నీ తప్పు తెలుసుకున్నావు. అదే 10,000. వెళ్ళి ప్రశాంతంగా స్నానం చేసి విశ్రాంతి తీసుకో. రేపట్నుంచి కొత్త జీవితం మొదలుపెట్టు. అలా వీరబాబు అక్కడి నుండి ఒక కొత్త మనిషిలా మారిపోయి వెళ్తాడు. తన తెలివితేటలతో దెబ్బలు కొట్టకుండానే ఒక దొంగను మంచివాడిగా మార్చిన రామయ్యను చూసి సీతమ్మ ఎంతో గర్వపడుతుంది. రామయ్య పొలం ఇకపై మరింత పచ్చగా, సురక్షితంగా ఉంటుంది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, సులువుగా వచ్చే సంపద కోసం ఆశపడితే శ్రమ, అవమానం మాత్రమే మిగులుతాయి. కష్టపడి సంపాదించే కష్టార్జితమే మనిషికి నిజమైన నిధి. నిజాయితీగా చేసే పని ఎప్పటికైనా గౌరవాన్నే. ఆనందపురం అనే ఊర్లో శివయ్య, పార్వతమ్మ అనే దంపతులు నివసిస్తూ ఉంటారు. వారికొక్కగానొక్క కొడుకు రవి, కోడలు సుమతి. సుమతి చాలా గుణవంతురాలు, తెలివైనమ్మాయి, చాలా అభ్యుదయ భావాలు కలిగిన మనిషి. ఇక పార్వతమ్మదేమో చాలా సాధు స్వభావం. కోడలి ఏ పనిచేసినా అత్త ఎప్పుడూ అండగా నిలబడుతుంది. ఒకరోజు పార్వతమ్మ, అమ్మా సుమతి, ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదత్తయ్య, ఇప్పుడే వాకిట్లో కల్లాపు చల్లి ముగ్గు పెట్టి వస్తున్నాను. ఇప్పుడిప్పుడే ఇంటికొచ్చావు, నీకెందుకమ్మా ఈ పనులన్నీ? నేను చూసుకుంటాను కదా. అదేంటత్తయ్యా, ఇన్నాళ్ళు మీరు చేసింది చాలు, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. ప్రతి పని నేను చూసుకుంటాను కదా. నా బంగారు తల్లి, నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టమమ్మా. ఎందుకంటే నాకు కూతురు లేదు కదా. ఇక నుంచి నీలో నా కూతుర్నే చూసుకుంటాను. నేనత్తగారిని అన్న విషయమే మర్చిపో. నీకన్ని విషయాల్లోనూ నేను తోడుగా నిలబడతాను. ఆ విషయం మీరు చెప్పాలా అత్తయ్య? మీరు చూపిస్తున్న ప్రేమ మిమ్మల్ని చూస్తేనే తెలిసిపోతుంది. అది సరే అత్తయ్య,
నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మన దొడ్లో పశువులు ఎందుకంత బలహీనపడిపోయున్నాయి? వాటికి సరైన పోషణ లేనప్పుడు అవి మాత్రం ఎక్కడ బలంగా ఉంటాయమ్మా? ఈ గ్రామంలో ఒక ఏడాది బావుంటే ఇంకో ఏడాది కరువొస్తూ ఉంటుంది. అందుకని వాటిని పోషించగలిగే శక్తి ఈ గ్రామంలో ఒక్క ఇంటికి కూడా లేదు. ఇక అవి అలా బలహీనంగానే ఉంటాయి. మరి ప్రభుత్వం దగ్గర పశువుల కోసం రుణాలు తీసుకోవచ్చు కదా అత్తయ్యా? అవన్నీ చదువుకొని మా గ్రామం వాళ్లకు ఏం తెలుస్తాయమ్మా? సరే అత్తయ్య, ఆ విషయం గురించి నేను తర్వాత వివరిస్తాను. నేను వెళ్ళి బట్టలుతికేసి వంట చేయడం ప్రారంభిస్తాను అని సుమతి ఉతకడానికి కుళాయి దగ్గరికి వెళ్ళగా కుళాయి తిప్పి చూస్తే ఒక్క చుక్క నీరు కూడా రాదు. మళ్ళీ ఇంట్లోకొచ్చి పార్వతమ్మని పిలుస్తుండగా అప్పుడే అక్కడికి శివయ్య, రవి కూడా వస్తారు. ఏంటమ్మా సుమతి, ఎందుకు పిలిచావు? అది కాదత్తయ్యా, బట్టలుతుకుదామని బయటకు వెళ్ళి కుళాయి తిప్పగానే అందులో నుంచి ఒక్క చుక్క కూడా నీరు రావడం లేదు. దాని గురించి అడుగుదామని పిలిచాను. అది పేరుకు మాత్రమే కుళాయి. అందులో నుంచి ఒక్క బొట్టు నీరు కూడా రావడం నేనింతవరకు చూడ్లేదు. అలా ఎందుకు మావయ్యా? కుళాయుంటే నీరు తప్పక వచ్చి తీరాలి కదా. అవన్నీ ఆ గ్రామ పెద్ద ఎంపిక జరుగుతున్నప్పుడు గెలుపొందడం కోసం, జనాల్ని మాయ చేయడం కోసం వేసిన ఉట్టి పైపులు మాత్రమే. ఒకసారి గ్రామ పెద్ద ఎంపిక జరిగిపోయిన తర్వాత వాటిని పట్టించుకున్న దిక్కే లేదు సుమతి. మరి మీరందరూ వెళ్ళి గ్రామ పెద్దనెప్పుడూ అడగలేదా? ఈ ఊరి వాళ్ళకి అంత సమయం ఎక్కడుందమ్మా? బతుకు తెరువు కోసం పనికి వెళ్లడానికే సరిపోతుంది. ప్రతిదీ మనం అడగక్కర్లేదు కదత్తయ్యా. ఎంపికైన వాళ్ళు బాధ్యతగా చేయవలసిన పనులు కదా అవి. మనకెందుకమ్మా అవన్నీ? మనకెందుకంటారేంటి మావయ్య? అవి మన హక్కులు. గ్రామ పెద్దగా ఎంపిక చేసుకొని అధికారంలో కూర్చోబెట్టినప్పుడు మనకు కావలసిన కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయమని అడగడం మన బాధ్యత కదా. సుమతి, నువ్వు చెప్పింది నిజమే అయినా మనం వెళ్ళి అడిగితే ఎవరు పట్టించుకుంటారు చెప్పు? అయినా ఊర్లో ఈ ఒక్క సమస్యేనా? ఇలాంటివి చాలా సమస్యలున్నాయి. ఎన్ని విషయాల్లో పోరాడగలం చెప్పు? చూడండి, ఇప్పటి వరకు ఈ గ్రామంలో ఏం జరిగిందో నాకు సంబంధం లేదు. కానీ ఇప్పటినుంచి మన హక్కుల కోసం పోరాడ్డంలో తప్పే లేదు. సాయంత్రం ఒకసారి ఊరి వాళ్లతో మాట్లాడి చూస్తాను. ఏవేం సమస్యలున్నాయో తెలుసుకుని అందరం కలిసి గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళి అడుగుదాం అని సుమతి ఊళ్ళో వాళ్ళందర్నీ పిలిపించి, చూడండి, నేనీ గ్రామంలో అడుగుపెట్టి కొద్ది రోజులే అయినా కూడా మా ఇంటి వరకు చూస్తేనే చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. అలాంటిది ఊళ్ళో ఇంకెన్ని సమస్యలున్నాయో నాకు తెలీదు. అందుకే దాని గురించి తెలుసుకుందామని మీ అందర్నీ పిలిపించాను. ఎవరైనా ఒకరు ఊర్లో ఏవేం సమస్యలున్నాయో చెప్పగలుగుతారా? చూడమ్మా, నువ్వీ ఊరి సమస్యలు తెలుసుకున్నా గ్రామ పెద్ద దగ్గరికి వెళ్తే ఎటువంటి న్యాయం జరగదు. ఎందుకు మన సమయాన్ని వృధా చేసుకోవడం? కనీసం పనికి వెళ్తే 4 డబ్బులైనా వస్తాయి కదా. ప్రతి ఒక్కరూ మీలా ఆలోచించబట్టే గ్రామం ఇంకా సరైన సదుపాయాలు కూడా లేకుండా వెనకబడి ఉందండి. కేవలం మీ సమస్యల గురించి మాత్రమే చెప్పండి. మిగిలిందేంటి అన్నది నేను చూసుకుంటాను. ఇదిగో వెంకన్న, మనమెట్టాగూ చేయలేదు. పాపం అమ్మాయి ఏదో చేసి పెడతాను అనంటే మనం ఉన్న సమస్యలు చెప్పడానికి ఏంటి బాధ? ఇదిగో చూడమ్మా, ఇదంతా జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు అడుగుతూ ఉంటే నాకు చెప్పాలనిపిస్తుంది. పిల్లలు చదువుకోవడానికి సరైన పాఠశాల లేదు. ఈ గ్రామంలో సరైన మరుగుదొడ్లు లేవు. ఇక కుళాయిలున్నా కూడా నీటి సరఫరా లేదు. ఇవి కనీస అవసరాలు. ముందు వీటిని ఏర్పాటు చేస్తే సరిపోతుంది. అయితే రేపు మనందరం కలిసి గ్రామ పెద్ద దగ్గరికి వెళ్దాం. నాతో పాటు మీలో ఇంటికి ఒకరు రండి. సరే, అట్టాగే వస్తామమ్మా. మరుసటి రోజు అందర్నీ తీసుకుని గ్రామ పెద్ద దగ్గరికెళ్తుంది సుమతి. ఏంటి, ఊరంతా కట్టకట్టుకుని ఇలా వచ్చారు? వాళ్ళు రాలేదండి, నేనే తీసుకొచ్చాను. ఇంతకీ నువ్వెవరో? ఇప్పటినుంచి నేను కూడా ఈ ఊర్లో ఒక సభ్యురాల్ని. సరే, విషయమేంటి? చూడండి గ్రామ పెద్దగారు, ఈ గ్రామంలో కొన్ని నిత్యావసర సదుపాయాలు లేక అందరం బాధపడుతున్నాం. మాకు పిల్లల భవిష్యత్తు కోసం సరైన పాఠశాల కావాలి. గ్రామంలో ఆడవాళ్లందరూ ఇబ్బంది పడుతున్నందుకు మరుగుదొడ్లు కట్టించాలి. ఇంకా నీటి సరఫరా లేకుండా పడున్న ఆ కుళాయిలకి నీరు వచ్చేలా చేయాలి.
దాని గురించి మీకు తెలియజేయడానికి వచ్చాం. ఇదిగో అమ్మాయి, నీకేం తెలుసు? నువ్వీ గ్రామానికి కొత్త. వీటన్నిటినీ చేయించాలి అంటే చాలా డబ్బు ఖర్చవుతుంది. నేను మీ ఇంట్లో డబ్బు పెట్టమని చెప్పడం లేదండి. ఊరి పెద్దగా వీళ్ళందరూ మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి ప్రభుత్వంతో చెప్పి ఈ పనులన్నీ జరిగేలా చేయించమని అడుగుతున్నాను. చదువుకున్నావని పొగరు చూపిస్తున్నావా? అయినా పోయినసారి కొళాయిలు వేయించాం కదా. వచ్చే ఎన్నికలు జరిగేసరికి నీళ్లు కూడా తెప్పిస్తాన్లే. ఊరి జనాల మద్దతుతో గెలిచిన మీరు ఊరి వాళ్ల పట్ల మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. ఈసారి గ్రామ పెద్దగా ఎంపిక అవ్వాలని మీకు ఆశ లేదా? గ్రామ పెద్దగా నవ్వుతూ, ఈ ఊర్లో నాకు పోటీగా నిలబడగలిగే ధైర్యం ఉన్నవాళ్లు ఉన్నారని నువ్వు అనుకుంటున్నావా? తరతరాలుగా మా ఇంటి వారే గ్రామ పెద్దగా నిలబడుతున్నారు. ఆ ధైర్యమేగా మీతో ఇలా మాట్లాడిస్తోంది. ఈ ఊర్లో చదువుకున్న వాళ్ళు లేకపోబట్టి ఇన్ని రోజులు మీ ఆటలు సాగాయి. కాని ఇక మీద అలా జరగనివ్వను. ఏం చేయగలవేంటి? నా మాటే వేదం. నేనెలా చెప్తే అలా వింటారు. సరే, రాబోయే పోటీలకి సిద్ధం అవ్వండి మరి. మీకు పోటీగా నేను నిలబడతాను. తర్వాత గ్రామ పెద్ద ఎవరో జనాలే నిర్ణయిస్తారు అని సుమతి గ్రామ పెద్దకు చెప్పి జనాలందర్నీ తీసుకుని అక్కడ్నించి వెళ్ళిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు ఊరి వాళ్ళందర్నీ పిలిచి, చూడండి, మీకు చదువు రాదని నిన్న ఎంత అవమానించారో మీకు తెలుసు. కానీ ఈ రోజు నుంచి మీ అందరి కోసం నేను రాత్రి బడులు పెడుతున్నాను. కనీసం మీకు కావలసిన సదుపాయాల్ని ప్రభుత్వానికి తెలియజేయడం కోసమైనా మీరు నేర్చుకోండి. అంతేకాదు, ఈ కనీస చదువు నేర్చుకోవడం వలన మీకు రావాల్సిన రుణాల గురించి మీరు తెలుసుకుంటారు. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం మీకుండదు. ఇంకా ఆడవాళ్లకి ఈ ప్రభుత్వం చాలా పథకాలు ప్రవేశపెట్టింది. వాటి గురించి కూడా మీకు అవగాహన కల్పిస్తాను. ఇప్పటికైనా మీరు బాగా ఆలోచించుకొని నాతో కలిసి ముందుకు నడవండి. ఇన్నాళ్ళు మాకు చెప్పేటోళ్లు లేక మాకేమీ తెలియలేదమ్మా. కానీ ఈ ప్రభుత్వం మా అందరి కోసం ఎన్నెన్ని పథకాలు పెట్టింది అని మేమెంచుకున్న గ్రామ పెద్ద కూడా మాకెప్పుడూ చెప్పనేలేదు. నువ్వు చెబుతూ ఉంటే మాకు అర్థమవుతుంది. కనీస సౌకర్యాలు కూడా పొందలేని వెనకబడిన గ్రామంలో మేముంటున్నావని. ఇప్పటికీ మా ఊరికి ఒక తెలివైన కోడలు పిల్ల వచ్చింది. నువ్వు మా గురించి ఆలోచించి ఇంత చెప్తూ ఉంటే మేం నీతో పాటు నిలబడమా చెప్పు? నువ్వు చెప్పిన ప్రతి పని మేం చేస్తామమ్మా. నువ్వీసారి గ్రామ పెద్దగా నిలబడాలని మేం కోరుకుంటున్నావు. అట్లాగే మేం నిన్ను గెలిపించుకుంటాం. ఇప్పట్నుంచి ఈ గ్రామంలో ప్రతి ఇల్లు నా సొంత ఇంటితో సమానం. మీరందరూ నన్నర్థం చేసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. తర్వాత పోటీలో నిలబడి గ్రామ పెద్దగా ఎంపికవుతుంది. మీ అందరూ నా మీద ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలండి. గెలిచిన వెంటనే ప్రభుత్వానికి నేను అర్జీ పెట్టాను. ఇక 2 రోజుల్లో మన ఊరికి కావలసిన సదుపాయాలన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. సుమతి ఆ మాటలు చెప్పగానే గ్రామంలో వారంతా చాలా సంతోషపడుతూ సుమతిని పొగుడ్తారు. అప్పుడు ఓడిపోయిన మాజీ సర్పంచ్ సుమతి దగ్గరకొచ్చి, అమ్మా సుమతి, నన్ను క్షమించమ్మా. అధికార గర్వంతో కళ్ళు నెత్తికెక్కి నా గ్రామ ప్రజల్ని నేను పట్టించుకోలేదు. నువ్వెక్కడ్నించి వచ్చావు కాని ఒక్క వారం రోజుల్లోనే ఈ గ్రామం తలరాతనే మార్చేశావు. నా పొగరు దించేశావు. గ్రామ ప్రజలారా, అందరూ నన్ను క్షమించండి. అక్కడ జరుగుతున్నదంతా చూసి ఆనందంతో పార్వతమ్మ, సుమతి, మొత్తానికి నా కోడలు ఈ గ్రామంలోని తెలివైన కోడలు అనిపించుకుంది. ఇంత తెలివైన అమ్మాయి నా ఇంటి కోడలుగా రావడం నాకు చాలా గర్వంగా ఉంది. సుమతి తెలివితేటలకి శివయ్య, రవి కూడా ఆమెని చాలా అభినందిస్తారు.